భగినీ హస్తభోజనం. రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు. అమ్మ చేతి ముద్ద మళ్ళీ తినే భాగ్యం, అమ్మ ప్రతిరూపంగా ఇప్పటికీ ఉన్న సోదరి చేతి బువ్వా. భగినీ హస్తభోజనం తిని నూరేళ్ళు బాగుండాలి బహుజనం. ఎప్పటిదా ఈ సాంప్రదాయం, పురాణం నీకిచ్చిన బహుమానం. అందుకే ఈ భగినీ హస్తభోజనమే నిరుపమానం. యమధర్మరాజు యమలోకపు చక్రవర్తి, పాపపుణ్యాల లెక్క తేల్చే సమవర్తి. ఆయనకో చెల్లి, ఇద్దరూ సూర్యుని సంతానం. అన్నకు భోజనం పెట్టాలన్న ఆశ ఎన్ని పిలుపులు చేసినా తిరిగి లేని ధర్మరాజు. దాంతో చెల్లెమ్మకు అంతులేని నిరాశ. ప్రాణప్రదంగా ప్రేమించిన అన్నకేమో ప్రాణాలు హరించే విధి. సోదరికేమో ఎదురు చూపుల నిషీధి. ఆ రోజు రానే వచ్చింది, దీపావళి వెళ్ళింది. ఎప్పటిలా చెల్లి మంచి నుంచి యమునికి పిలుపు, అన్నానికి రారాయని. ఈసారి రాలేనని చెప్పలేదు యమధర్మరాజు, వస్తానని చెప్పాడు మరుసటి రోజు. ఇంకేమి చెల్లికి పండుగే, అన్నకు నచ్చిన ప్రతి వంటకు అమర్చింది మనసారా. వడ్డించి తినిపించింది కడుపారా. బొజ్జ నిండా తిన్నాక వరమివ్వక ఆగేనా సమవర్తి. ఏం కావాలో కోరుకొమ్మని అడిగితే చెల్లిని, అన్నా ఇదే కార్తీక శుద్ధ విధియనాడు. సోదరి ఇంట తిన్న అన్నకు అపమృత్యువు వద్దే వద్దు, నరకావాసం అసలే వద్దని. ఇదే నీ చెల్లికి నీవు చెల్లించే ముద్దు. ఆహా, అలాంటి కోరికే కద్దు. అన్న యముని ఆనందానికి లేనే లేదు హద్దు. తదాస్తు అన్న ధర్మరాజు. అన్నలకు అపమృత్యునాస్తి, చెల్లెలకు శాశ్వత పుస్తి. యమునికి వరం యమికి సంబరం.